సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి. జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ ముని రాజమ్మ నా దగ్గరికి వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముని రాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా ముని రాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతామన్నారు. కానీ ముని రాజమ్మ తగ్గలేదు. ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరుకుందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధాకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాల కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూశా. ఊర్లో సాగునీరు లేదు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూశా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు పిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం నేను స్వయంగా చూశా. ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందర ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలు వేస్తున్నాము. ఆ తల్లిని అడిగా, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి అనింది, 35 సంవత్సరాలుగా రూపాయి జమ చేసి 2 బిడ్డల్ని చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చింది. రా చెల్లెమ్మ ఫోటో దిగుదాం అంటే, నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే, కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా, చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఏం చేసేవాడు? నేను ఇంటికే పరిమితం ఉండేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే, ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి దత్తత తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశారు. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాలా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను.
ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని, పామాయిల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగా నేను కల్లారా చూశాను. గుంతల రోడ్డుల్లో రోడ్ ఎక్కడుందా అని ఎదుర్కొనే పరిస్థితులు కూడా నేను నడిచాను. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల పడుతున్న కష్టాలను తెలుసుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ ₹50 ఇస్తామని రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా 3 ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిచి మాట్లాడలేదు. కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు. అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్. కానీ ఇప్పుడు ఏకంగా తెరుస్తాం కాదు కదా, అక్కడ ఉన్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి కార్యక్రమాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలి వదిలేసింది ఈ ప్రభుత్వం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒక్కసారి విశాఖపట్నానికి వచ్చేవారు. అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది. దస్బాల్లా భూములు, సిఎన్బిసి భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు అన్ని కబ్జా చేసింది. లూలుని తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలలే బిగబట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. జగన్ కేసుల్లో అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే, ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాటరేట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈ రోజు మార్చేసే పరిస్థితి. ఒక్క రోడ్, ఒక్క ట్రైన్ కూడా
ఈ రోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.